పక్కనే గోదావరి తీరం. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజకీయాలు మాత్రం చాలా హాట్గా ఉన్నాయి. ఈసారి పాలిటిక్స్ ఉప్పెనలా ఉవ్వెత్తిన కెరటంలా ఎగిసిపడుతున్నాయి. బలమైన సామాజిక వర్గం మద్దతుతో ఒకరు, బీసీ ఓటు బ్యాంకును నమ్ముకుని మరొకరు బరిలోకి దిగారు. మరొకరు తొలిసారి రాజకీయ ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నారు. రంజైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజమండ్రిలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమహేంద్రవరం ఈ పేరు చెప్పగానే రాజరాజ నరేంద్రుడు నిర్మించిన నగరంగా అందరికీ సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఈ యొక్క నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ నుంచి డాక్టర్గా సేవలు అందించిన గూడూరు శ్రీనివాసు బరిలో ఉండగా, ప్రముఖ సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి గిడుగు రుద్రరాజు కూడా ఈసారి ఎన్నికల రంగంలో ఉన్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో వలె సినీ గ్లామర్ ఉన్న వ్యక్తులే నెగ్గుతారా, లేదంటే ఈ మళ్ళీ ట్రెండ్ ఏమైనా మారుతుందా అనేది విశ్లేషిద్దాం రండి. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా మాత్రమే కాదు, ఇప్పుడు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. కూటమి నుంచి బీజేపీ తరపున పోటీలో పురంధరేశ్వరి నిలవడం, అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు బరిలో దిగడం, ఇటు వైసీపీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు గట్టి పోటీ ఇవ్వడం వెరసి రాజమండ్రి ఎంపీ స్థానం హాట్ సీటుగా మారింది. ఎందరో రాజకీయ ఉద్దండులను పార్లమెంటుకు పంపించిన ఘనత రాజమండ్రిదే. కొంతకాలంగా సినీ గ్లామర్ అయితే ఎంపీగా గెలుస్తున్నారు. అలా విజయం సాధించిన వారిలో మురళీమోహన్ ఒకరు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో మార్గాని భరత్ జయకేతనం ఎగరవేశారు. ఈ సెగ్మెంట్లో కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఆ కమ్యూనిటీకి చెందిన వారే ఎంపీలుగా ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డైనమిక్ లేడీగా తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆమె గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కమ్మ కోటను బద్దలుగొట్టిన వైసీపీ గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించింది. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్కు టికెట్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న శ్రీనివాస్ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యుడిగా జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్న ఆయనను పార్టీలోకి ఆహ్వానించి తొలుత రాజమండ్రి సిటీ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ. కానీ శ్రీనివాస్కు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఎమ్మెల్యే కన్నా ఎంపీగా పోటీ చేస్తే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయనే అంచనాతో రాజమండ్రి లోక్సభ టికెట్ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. రాజకీయాల్లో సెంటిమెంట్, మంచితనం వర్కౌట్ అవుతుందా లేదా అనేది రిజల్ట్ తర్వాత తేలనుంది. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. వైసీపీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తారా, లేక కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాజమండ్రిలో టఫ్ ఫైట్ కన్ఫర్మ్. పురంధరేశ్వరి, గూడూరి శ్రీనివాస్ మధ్యనే టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. శ్రీనివాస్కు పార్లమెంట్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయనకున్న పరిచయాలు, సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుడ్ విల్ సంపాదించుకున్నారు. మంచితనానికే మారుపేరుగా మారిన శ్రీనివాస్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక పురంధరేశ్వరి మాత్రం అందుకు భిన్నంగా తనకున్న వ్యక్తిగత చరిష్మాతో పాటు కూటమి అభ్యర్థుల సపోర్ట్తో దూసుకుపోతున్నారు. అయితే ఇక్కడ కూడా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ లోకల్ క్యాండిడేట్, పురంధరేశ్వరి నాన్ లోకల్ అనే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండడంతోనే రాజమండ్రిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం నేతలే. తన సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమయ్యారు పురంధరేశ్వరి.
కూటమి ఓట్లు, తన తండ్రి ఎన్టీఆర్ ఇమేజ్, ప్రధాని మోదీ పట్ల ఉండే సానుకూలత వంటివన్నీ తనకు లాభిస్తాయని అంచనా వేస్తున్నారు. రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం పురంధరేశ్వర్కి ప్లస్గా చెబుతున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలంగా ఉండడం పురంధరేశ్వర్కి అడ్వాంటేజ్ అంటున్నారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కూటమి బలం కూడా పురంధరేశ్వర్కి సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందో అదే పార్టీకి చెందిన ఎంపీ విజయం సాధిస్తుంటారు. 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందిన ఒక అనపర్తి సెగ్మెంట్లో వచ్చిన మెజార్టీ ఎంపీ భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయంలో గతంలో ఓటర్ ఇచ్చిన తీర్పును బట్టి తెలుస్తోంది. ఇక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లు అధికం. అందుకే పురంధరేశ్వరి ప్లస్ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి 2 పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పై చేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఇక్కడ ఎంపీలుగా నెగ్గుకు రావడం చూస్తూ ఉన్నాం. తండ్రి తనయ్యగా ఆవిడకున్న పేరుతో పాటు ఆవిడ జిల్లా అధ్యక్షురాలుగా ఉంటూ రాజమండ్రి నగరంలో ఇసుక దందాలు తదితరమైన వాటిపై పోరాటాలు చేయడంతో ఆవిడ పూర్తి స్థాయిలో, క్రింది స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఆవిడ ప్రతి ఒక్కరికి సుపరిచితురాలైన సందర్భంలో ప్రస్తుతం అయితే ఆవిడకే ఎక్కువగా నెగ్గే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మహిళతో పైచేయిగా నిలుస్తుందా, ఎవరిది నిలుస్తుంది అనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్9 న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలు.